మహాకుంభమేళ 12వ తారీఖున చేరుకున్నప్పుడు ఆరంభంలో ఈ విధంగా విశాలమైనటువంటి ప్రాంగణాలు, అప్పుడే వర్షం బాగా పడింది. బాగా ఏ ఆశ్రమాల వాళ్ళు అక్కడ ఈ విధంగా చాలా చక్కగా కట్టుకుని ఉన్నారు. చూస్తూ పోతూ ఉంటే అదొక విశాలంగా కనిపిస్తున్నటువంటి ప్రాంగణాలు. ఆ తర్వాత సుదూరంగా మనకి బ్రిడ్జి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎవరి పాటికి వాళ్ళు బిజీగా తిరుగుతూ ఉంటారు. అందరికీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే విషయాల పట్ల మాట్లాడుకుంటూ, అక్కడ పోలీసులు అడుగడుగు హెల్ప్ చేస్తూ ఉండే విధంగా అక్కడ వాతావరణం ఉంటుంది. ఇలా మనం చూసినట్లయితే ఇలా టాంగాల్ లాంటివి, ఇలా ఆటోలు, కార్లు ఈరోజైతే తిరుగుతున్నాయి. మళ్ళా రేపైతే చాలా బిజీ అయిపోతుందట. 13 సంక్రాంతి కదా, అందుకోసం ఈ విధంగా ప్రతి వీడియోను మీకోసం క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చూసినట్లయితే చూడండి ఎంత బాగా కుంభం ఆకారంలో అంటే ఒక మట్టి కడవ పెట్టినట్లుగా ఆ ఆశ్రమ నిర్మాణం. ఇక్కడైతే చక్కగా మొత్తం కాషాయ రంగులో ఉన్నటువంటి ఆశ్రమ నిర్మాణం. పక్కనంతా కూడా అన్నీ ఎక్కువగా కాషాయ రంగులో కనిపించేటటువంటి అన్ని కుటీరాలు ఇలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంతా వీధులుగా వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. టాంగాలు చూస్తే ఆటోలు భలే బాగా వెరైటీగా అనిపిస్తుంటాయి. చూసారా ఎంత విశాలంగా, ఎంతమంది అయినా కూర్చొని వెళ్ళేటట్లుగా ఉంటుంది. ఇలా ఫ్యామిలీస్గా అందరూ వచ్చి ఉన్నారు. చూడండి ఎంత బాగున్నాయో, వెరైటీగా. అది చూడండి ఎంత బాగా, ఒక పెద్ద కట్టడాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆశ్రమ నిర్మాణాలు అయితే చూసే కొద్దీ చూసినట్లుంది. చూడండి అబ్బా ఎంత బాగా ఈ బ్రిడ్జెస్ పైన ట్రైన్లు పోతూ, కింద ఈ విధంగా అప్పుడే వేసినటువంటి రోడ్డు. అంటే ఇదంతా నదీ ప్రాంతం కదా, ఇక్కడ డ్రై అయిపోవడం వల్ల ఇలా ఉందన్నమాట. సో ఈ కమ్ములు ఇక్కడ వేసిన రోడ్డు అప్పటికప్పుడు ఈ 1